నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్ పథకం ద్వారా 8,500 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించనున్నట్లు తెలిపిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి 99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించిన ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. ఒంగోలులో టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని చెప్పిన ఒంగోలు ఎస్పీ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డ కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. అమృత్ పథకం ద్వారా 8,500 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 41 కోట్లతో 60 రోజుల్లో నిర్మించిన 339 అభివృద్ది పనులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్దితో రాష్ట్రానికి పరిశ్రమలు విరివిగా వస్తున్నాయని, ఫలితంగా యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. త్వరలో మున్సిపాలిటీ లోని నిధులు ఎక్కడికక్కడే ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ శ్రవంతి, నాయకులు గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231 కోట్ల 78 లక్షలతో ప్రారంభించారు. వాటిలో 60 పనులని 60 రోజుల్లో 41 కోట్ల 32 లక్షలు 339 పనులు యాక్చువల్ గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్ కి మనందరం పిలవటం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజులు అన్ని కూడా చేయించాను. చాలా తక్కువ సమయంలో చాలా పనులు, కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు రోడ్లు చేశారు. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను చెప్పండి, నాకంటే మీ అందరికీ తెలుసు. పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయినాక వదలదు, మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలదు. నేను చెప్పాను, బీసీ భవనం, అంబేద్కర్ భవనం, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తా ఉన్నారు. లెటర్ ఇస్తే అయిపోతుంది, బీఆర్తో ఫాలోఅప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది. త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి పెట్టేపాలెం దగ్గర బ్రిడ్జ్ అడిగారు, దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేసి చేస్తామని సభా సందర్భంగా రూరల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకతవకలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉండండి, అక్కడ లేవు. అవన్నీ దారి మళ్ళీ చేశారు, ఒక లెక్క పక్క లాగండా. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డిసెంబర్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేను అందరికి ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు ప్రవర్తన ఇష్టం ఉండదు, మీకు తెలుసు, ఉన్నట్టు మాట్లాడతా. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 59 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలని గుండెలతో నుంచే మాట్లాడతా. నెల్లూరు నగరంలో
స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11 స్థానం, 12 స్థానం, 13 స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చెప్పే మాటలు తెలియగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పిన కూడా చాలా స్పష్టంగా పిల్లల నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే, అన్న చేసింది గోడంటే చేయాల్సింది కొండంతో ఉంది, కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏమిటంటే పొట్టేపల్లెం మురుమూడి కలుజల మీద పిచ్చి. రవిచంద్ర గారు మాటించున్నారు, విపిఆర్ గారు మాటించున్నారు. పొంగూరు నారాయణ గారిని అడుగుతున్నా, మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పాడు విపిఆర్ అన్న ఏమడిగినా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసే దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది. కేవలం మాకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి 99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల అరాచకాలు సిట్ విచారణలో ఒక్కొక్కటిగా బయటకొస్తుంటే ఓర్వలేని జగన్ విషపత్రిక అబద్దాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వేల కోట్లు దోచుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను టీడీపీకి ముడిపెట్టాలని వైసీపీ చూడటం సిగ్గుచేటన్నారు. మద్యం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కస్రెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరంతా టీడీపీ నాయకులా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వీరు మద్యం వ్యాపారంలోకి వచ్చి దోపిడీకి తెరతీశారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి వైసీపీ పెద్దలు తమ జేబులు నింపుకున్నారని అన్నారు. వైసీపీ హయాంలో మద్యం షాపులు తగ్గించినట్లు సిగ్గులేని రాతులు రాస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 నాటికి 2,934 దుకాణాలు ఉంటే 2024లో వైసీపీ దిగిపోయే నాటికి 3,396కు పెంచారని పేర్కొన్నారు. 2019-2024 మధ్య కేవలం 43 బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని, అవన్నీ వైసీపీ నేతల సొంత బ్రాండ్లేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 300 బ్రాండ్లకు ఆర్డర్లు ఇస్తోందని తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి మద్యం ఆదాయ విషయంలో తెలంగాణకు మనకు వ్యత్యాసం 4,186 కోట్లు మాత్రమే. మీరు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఇది 42,762 కోట్లకు చేరుకుంది. ఈ ఆదాయం అంతా ఏమైంది అని వైసీపీ నేతలు నిలదీశారు. కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది. ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ కానీ, మీ కుట్రలు కానీ, మీ అనుయాయుల పాత్రలు కానీ, మీ సొంత ఇంటి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ, అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని, లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో
విజయసాయి రెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ? మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ? రాజకేశ్ రెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్టు విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కాదా? అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్, వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? ఒంగోలులో టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు. ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడని ఒంగోలు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. అమ్మనబ్రోలు గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అతను అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యాయని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీరైతే వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ని చంపేమని వీరయ్య చౌదరిని చంపేమని చెప్పి పురమాయించి 20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను, అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, నీకు ఇసుక అలాగే రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము నీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు. అతను మర్చిపోయింది ఏంటంటే వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాము, అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు. అతను సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధేస్తుడు, కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు. ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు నెల్లూరు సంబంధించినటువంటి 4 వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి 1-2 సార్లు ఇక్కడ పిలిపించి రెక్కీ చేయించి ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కీ చేసి
అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారీలో ఉన్నారు. 3 టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళలో వినోద్ కుమార్, వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మాతూరి కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి, అలాగే దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావు, అలాగే పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు, ముప్పా సురేష్ అలియాస్ నాని. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తెలిసినటువంటి పరిచయస్తులు వీళ్ళు, అతనికి చెప్పడం జరిగింది, ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.